సెప్టెంబర్లో జంజీలు జనంలోకి రాబోతున్నాయి. విద్యా ఫీజుల దోపిడీ మీద, నిరుద్యోగం మీద అండ్ దాంతోపాటు రాజ్యాంగ పరిరక్షణ మీద కొట్లాడబోతున్నామని ఒక అనౌన్స్మెంట్ చేసినాయి. రైట్, ఈ అంశం మీద మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సో ప్రధానంగా ఈ అంశాన్ని మీతో ఎందుకు డిస్కస్ చేయాలనుకుంటుంటే, సో మీరు చూసారు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసింది. ఉద్యమంలో యువత ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తుంది, విద్యార్థి నాయకులతో కూడా. అటువంటి యువత మరోసారి ప్రత్యక్షంగా జనంలోకి రావాలనుకుంటున్నారు. సో జనంలోకి వచ్చి విద్యా దోపిడీ మీద, ఫీజుల మీద, రాజ్యాంగ పరిరక్షణ మీద కొట్లాడమని ఒక ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. సో ఈ ఈ జంజీలు సక్సెస్ అవుతారంటారా? వాస్తవం చెప్పాలంటే జంజీలు 100% సక్సెస్ కావాలని, వాళ్ళ ఆశయం నెరవేరాలని భారతదేశ యువతీ యువకులు ఏదైతే ఆశిస్తున్నారో దాని దిశగా వారు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళకు నేను కూడా నిజంగా కూడా శుభాభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువత చాలామంది ఏమనుకుంటారంటే ఫోన్లు వచ్చినాయి, ఫోన్లలోనే వాళ్ళు ఎంతసేపు రీల్స్ చేసుకుంటూ అనేకమైన అసాంఘిక చర్యలను ప్రోత్సహించే విధంగా వాళ్ళు చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ పోతానని చెప్పి అనుకున్నారు. కానీ యువత ఎప్పుడు కూడా తమ బాధ్యతను మరవదు. మా బాధ్యతను సరైన సమయంలో మేము మరవకుండా మా సత్తా చాడతామని చెప్పి చేసిన నిదర్శనమే మన జంతర్ మంతర్ దగ్గర వారు చేసిన ఒక నిరసన కార్యక్రమం. అదే మాదిరిగా నీటిలో ఏదైతే అవకతవకలు జరిగినాయో ఆ అవకతవకల్లో అనేక మంది యువత యొక్క భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును ఇలా తాకట్టు పెట్టే విధంగా ఏ విధంగా పేపర్ లీక్ల వ్యవహారంలో జరిగిందో దాన్ని కూడా బయటకు దాగి ఇవాళ మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని చెప్పి 56 అడుగుల ఛాతీతోని మమ్మేం జగలుతారని చెప్పి 12 సంవత్సరాలుగా నిరాటంకంగా, అహంకారపూరితంగా, అప్రజాస్వామికంగా దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసే విధంగా ఒక నిరంకుశ నియంతృత్వ పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తూ ఈ రాజ్యాంగాన్ని కూడా సమూలంగా కూకటి వేలతో పీకివేయాలి, ఇవాళ ఒక మనువాద రాజ్యాంగాన్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఏదైతే ఈ భారతదేశాన్ని 12 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న నాయకులే, అధినాయకులే అనుకోండి, ఆ నియంతృత్వ నిరంకుశ పరిపాలనా విధానానికి వారసులు అనుకోండి, వాళ్ళంతా కూడా విర్రవీగిన వేళ ఇవాళ జంజీలు మేము సామాన్యులకు అండగా ఉంటాం, మధ్యతరగతి వాళ్ళకు అండగా ఉంటాం, వాళ్ళ యొక్క ఆశల పల్లకీలను మేము మోస్తాం, వాళ్ళ ఆశలను మేము అడియాశలు చేయం. ఈ దేశం మాది, ఈ దేశంలో 60% మంది 35 ఏళ్ళ లోబడిన వాళ్ళమే ఉన్నాం. మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, మా భవిష్యత్తును మేము చక్కదిద్దుకుంటాం, ఈ రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం. భారతదేశం ఏదైతే ఒక రాజ్యాంగాన్ని మాకు ఒక డెమోక్రసీతో కూడుకున్న రాజ్యాంగాన్ని ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం, మా ప్రజాస్వామిక హక్కులను మేము కాపాడుకుంటాం అనే యొక్క ఉద్దేశం కొద్దీ వచ్చిందో ఆ వచ్చిందే తడవుగా ఈ దేశంలో ఉన్న అనేక మంది మొన్నటి వరకు కూడా మూగవైన గొంతుకలనుకోండి, వాళ్ళ మనస్సుల్లో నిగూఢంగా దాచుకున్న భయాందోళనలన్నింటి కూడా బట్టబయలు చేస్తూ వారికి మద్దతుగా వచ్చి ఢిల్లీ వేధుల్లో ఏ విధంగా మారు మోగిందో ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఇలా వాళ్ళను రాజీనామా చేసే దిశగా ఏదైతే ప్రయాణం చేసిందో అది నిజంగా కూడా ఇప్పుడు భారతదేశ యువతకు అందరికి కూడా ఒక ఆదర్శంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయాలు గత 2 దశాబ్దాల కాలంగా అనుకోండి, ఇంచుమించు రాజకీయాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. ఇలా ప్రజల యొక్క ఆలోచనలతోని కానీ, ఆశయాలతోని కానీ, ఆశలతోని కానీ ఎటువంటి పట్టింపు లేదు వాళ్ళకు. ఎంతసేపు అధికారాన్ని చేపట్టాలి, అధికారం ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప చందంగా వ్యవహరిస్తూ మా పబ్బాన్ని మేము గడుపుకోవాలని చెప్పి ఈ విధంగా ఇలా వాళ్ళు అడుగులు వేస్తూ ఈ దేశంలోని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా ప్రయాణం చేసినారో అప్పుడు యువత మేల్కొంది. ఇవాళ యువత నిజంగా కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిర్వీర్యం చేయబడ్డది అంటే వాళ్ళు ఈ వైపు రాలేదు అంటే దానికి కారణం కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ
పరిపాలిస్తున్న పరిపాలకులే, ఉమ్, రాజకీయ పార్టీలే. ఓకే. రాజ్యాంగానికి స్ఫూర్తి ప్రజాస్వామ్యం. ఉమ్, మన రాజ్యాంగంలో స్ఫూర్తి ఏంది? ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని ఇవాళ కేవలం వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కొరకు ఓకే. ఇవాళ విద్యార్థి సంఘాల ఎన్నికలను ఇవాళ కాకుండా చేసిండ్రు, వాళ్ళ బ్యాన్ చేసిండ్రు. విద్యా సంస్థలలో ఎన్నికలను బ్యాన్ చేసిండ్రు వాళ్ళు. ఉమ్, ఎందుకు బ్యాన్ చేయాలి? అది ప్రజాస్వామ్యానికి పునాది. వాళ్ళ ఓకే. విద్యార్థి సమస్యల పట్ల కానీ, ప్రపంచంలో ఉన్న అనేకమైన సామాజిక రుగ్మతల పట్ల కానీ, అదే మాదిరిగా సామాజిక సమస్యల పట్ల కానీ ఎప్పటికప్పుడు అనేకమైన పార్టీలు ఉన్నాయి. వామపక్ష భావజాలంతో కొన్ని ఉండేటి. ఇవాళ అదే మాదిరిగా ఈ రైటిస్టులు, లెఫ్టిస్టులు, మధ్యేయ మార్గంలో ఉన్న అనేక భావజావాలతో అనేక మంది విద్యార్థులు తమ యొక్క సమస్యల పరిష్కారం కొరకు వివిధ మార్గాల్లో కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, వాళ్ళ ఫీజుల యొక్క పెంపు నుంచి మొదలుకొంటే, హాస్టళ్లలో వసతుల నుంచి మొదలుకొంటే, ఇవాళ బస్సు ఛార్జీల పెంపు నుంచి, నిత్యావసర వసతుల పెంపు నుంచి కూడా విద్యార్థి సంఘాలు అనేక సార్లు పోరాడి, పెట్రోల్ డీజిల్ ధరలకు కూడా పెంపుకు వ్యతిరేకంగా కూడా పోరాడి ఇలా ప్రభుత్వాల మెడలు వంచిన సందర్భాలు గతంలో మనం చూసినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకటే మాట్లాడుతున్నాడు, జంజీలు రాజకీయాలకు రావాలి, 25 ఏళ్ళు కాదు చట్టసభలోకి రావాల్సింది, 21 ఏళ్ల వయసుకే చట్టసభల్లోకి రావాలి, ఆ రకమైనటువంటి ప్రతిపాదనను బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఒక మాట అన్నారు. సో ఏకీభవిస్తారా 21 సంవత్సరాల చట్టసభలో యువత ఉండాలనేదాన్ని? సరే, నేను ఏమంటున్నానంటే యువత రాజకీయాలకు రావాలనేది ఒక నిర్వివాదమైన అంశం. ఎందుకంటే యువతకు పెద్దపీట వేయాలి. ఈ సమాజం వాళ్ళది, ఈ దేశ భవిష్యత్తు వాళ్ళది. ఇవాళ ఇంకా చాలామంది కాటికి కాళ్ళు జాపుకుంటూ కూడా మాకే రాజకీయాలలో మేమే అందలం ఎక్కాలి, లేకుంటే మాకే అవకాశాలు రావాలని చెప్పి ఇప్పుడు చూసుకుంటూ ఇవాళ నడవలేరు, చూడలేరు, చదవలేరు, వాళ్ళకు వినబడదు. అయినప్పటికీ మేము రాజకీయాలలో ఉండాలంటారు. నేను వాళ్ళ తప్పు పట్టట్లే, వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి. ఎక్కడ వాళ్ళ అవసరం ఉందో అక్కడే వాళ్ళు ఉండాలి, అక్కడే వాళ్ళకి సముచితమైన స్థానం ఇవ్వాలి. నేను ఏజ్ అయిపోయింది కదా, మా వయసు ఉడిగిపోయింది కదా అని పక్కకు ఉండమంటలేను. వాళ్ళు సలహా సంఘ సభ్యులుగా కానీ, లేకుంటే నామినేటెడ్ పోస్టులో కానీ అవసరమైతే వాళ్ళ అవసరాలను ఈ జంజీలు కూడా వాడుకుంటారు. యువత కూడా ప్రభుత్వంలో ఎవరిని ఎక్కడ వాడుకోవాలనో వాళ్ళని వాడుకోవాలి. కానీ ఇవాళ జరుగుతున్నది అది లేదు. ఇవాళ 1కి 10 సార్లు 80 ఏళ్ళు 90 ఏళ్ళకు కూడా వచ్చినా కానీ మేమే పోటీ చేస్తూ ఉంటాం. అది తప్పితే మా వారసులకు ఇద్దామంటారు. వాళ్ళకి ఎంతవరకు నిజంగా కూడా వాళ్ళకు ఇవాళ ఆ వారసత్వాన్ని నిలబెట్టే చతురత ఉంది. ఇవాళ వాళ్ళ నాయకత్వ పటిమలు వాళ్ళకు ఉన్నాయా లేదు. ఇవాళ నాయకత్వ పటిమనం మనము ఆదిలోనే త్రుంచివేస్తున్నాం. ఇవాళ విద్యార్థి సంఘాల్లో మనం రాజకీయాలను, విద్యా వ్యవస్థలో రాజకీయాలు లేకుండా చేసి నాయకత్వ లక్షణాలను అక్కడనే మనం ఆదిలోనే తుంచివేస్తున్నాం. ఇవాళ నాయకత్వ లక్షణాలు ఎక్కడ పెంపొందుతాయి? ఇవాళ నాయకత్వ లక్షణాలన్నీ కూడా పెంపొందేది ఇవాళ యూనివర్సిటీల్లో, ఇవాళ విద్యా సంస్థల్లో, స్కూళ్ళల్లో, కాలేజీలలో రావాలి. ఇవాళ ఆ నాయకత్వ పటిమను విద్యార్థి దశలోనే నువ్వు తుంచివేస్తే, భావజాలాన్ని విద్యార్థి దశలోనే నువ్వు తుంచివేస్తే వాళ్ళకి సమాజం పట్ల వాళ్ళకు వచ్చే బాధ్యతను ఏ విధంగా వాళ్ళకి గుర్తెరుగుతారు? ఇవాళ ఎంతసేపు మనము ఇవాళ ఎక్కడికి పై చదువు చదివించి నా కొడుకు ఉద్యోగం రావాలా, నా కొడుకు నేను ఇవాళ ఐఏఎస్ రావాలా, ఐపీఎస్ రావాలా అనే ఒక తపన కొద్ది తల్లిదండ్రులు కూడా వాళ్ళని అటువైపు నెట్టుతారు తప్ప ఇలా సామాజిక బాధ్యతల నుంచి నేర్పే విధానాన్ని కూడా తల్లిదండ్రులు మర్చిపోయినారు. ఇవాళ మేము చదువుకున్న రోజుల్లో మా దగ్గర అనేకమైన మా విద్యా వ్యవస్థలో అనేకమైన రాజకీయ మా విద్యార్థి రాజకీయాల్లో అనేకమైన సంఘాలు ఉండేవి. అవి వామపక్ష సంఘం కావచ్చు, అది అతివాదం కావచ్చు, మితవాదం కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏ వాదమైనా అల్టిమేట్గా అన్ని ఇజాలు కూడా హ్యూమనిజం వైపే పరిగెత్తాలి, హ్యూమనిజానికే దారితీయాలి. అలా ఆ హ్యూమనిజాన్ని బోధించేది అక్కడ. కానీ ఆ హ్యూమనిజాన్ని బోధించే దిశగా, ఆ మానవతావాదాన్ని తీసిన దిశగా ఏదైతే పనిచేయాలనో విద్యా సంస్థల్లో దాన్ని మనం ఇలా ఆదిలోనే త్రుంచి వేస్తున్నాం. కాబట్టి దీనికి జంజీలు కూడా ఇవాళ వాళ్ళు పొట్లాడింది విద్యా వ్యవస్థలో ఇన్ని సమూలంగా మార్పులు లేకుండా పోవడానికి కారణం ఏంటంటే విద్యా వ్యవస్థలో, విద్యా విధానంలో కొట్లాడే విద్యార్థి సంఘాలు లేవు. ఆ విద్యార్థి సంఘాలకు పునర్జీవింపజేయాలి. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆ విద్యార్థి సంఘాలను పునర్జీవింపజేయాలి.
ఓకే. ఆ విద్యార్థి సమస్యల పట్ల వాళ్ళకు వాళ్ళు కొట్లాడే విధంగా ప్రశ్నించే గొంతుకలను తయారు చేయాలి. ఆ ప్రశ్నించే గొంతుకలు తయారైనప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇవాళ. విద్యా వ్యవస్థలో క్యాపిటేషన్ ఫీజు కానివ్వండి, విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం కానివ్వండి, ఇవాళ ఏ విద్యా సంస్థలలో ఇలా R&D పైన వెచ్చిస్తానండి ఇవాళ. యూనివర్సిటీకి R&D అనేది ఒక ముఖ్యమైన అంశం ఇవాళ. ఒక విద్యా సంస్థది అంటే ఒక యూనివర్సిటీది రేటింగ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒక R&D మీద. వాళ్ళు ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఓకే. వాళ్ళకు ఎన్నిటిలో వాళ్ళు విజయాన్ని సాధించారు, ఎన్ని పేటెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎంతమందిని వాళ్ళు ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ వివిధ సంస్థలకు కానీ వాళ్ళు పంపించారు, సైంటిస్టులను పంపించినరా, కెమిస్టులను పంపించినరా, ఇవాళ ఎవరిని పంపించారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ భారతదేశంలో విద్యా వ్యవస్థ మీద డబ్బులు లేవు. ఇవాళ ఎంతసేపు ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ విద్యా వ్యవస్థలో గవర్నమెంట్లో పెడుతున్న ఏంది, హాస్టళ్లలో అన్నం పెడుతున్నాం పొండ్రి అంటాను. ఓకే. కానీ నాణ్యతను పెంచాలి కదా. మంచిదే, హాస్టల్లో పెట్టండి, భోజన వసతులు ఇవ్వాలి, అది బాధ్యత మనది. నేను ఆ గవర్నమెంట్ ఇది ఇచ్చింది, 12 కాలేజీలు పెట్టింది, నేను 36 పెట్టినా, నేను 36 పెడితే నేను 40 పెట్టినా, ఇది కాదు కదా. నాణ్యత లేదంటారు విద్యలో. నాణ్యత ఉండాలి. నాణ్యతతో పాటు అది ప్రాథమిక హక్కు. అది పుట్టిన ప్రతి ఒక్కరికి విద్య అనేది ప్రాథమిక హక్కు. విద్య, వైద్యం, ఉద్యోగంలో భారతదేశంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఓకే. పని కల్పించే బాధ్యత తీసుకోవాలి. ఆ విధంగా స్టెప్పులు వేయాలి. కానీ ఇలా 75-80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం మనం చేసుకున్నది ఏంటి, సాధించింది అని చూస్తే ఇవాళ ఈ పార్టీ మీద ఆ పార్టీ దొమ్మేసుకోవడం, ఆ పార్టీ మీద ఈ పార్టీ దొమ్మేసుకోవడం. ఇవాళ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఏదైతే బీజేపీ పార్టీ పెద్దలు ఉన్నారో, ప్రధాని మోడీ గారు ఏం చెప్పారు అప్పుడు? కాలాధన్కు లాభంగా అన్నాడు. ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ప్రజలు నమ్మింది. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇవాళ నల్లధనానికి స్వస్తి పలుకుతారు, ఒక మంచి భారతదేశంగా ఆవిర్భవిస్తుందేమో అనుకున్నారు. ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 2 కోట్ల ఉద్యోగాలు వస్తే ఇవాళ 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇవాళ పైపెచ్చు కొంతమందికి దోచిపెట్టే విధంగా ఇవాళ ఆ రోజు ప్రధానమంత్రి అయిన రోజుల్లో నేను అనుకుంటా విదేశీ మారక ద్రవ్య విలువలు ఎక్కువ ఉండేవి. ఇవాళ నిల్వలు మన దగ్గర, ఇవాళ విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పడిపోయినప్పటికీ కూడా మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఆ రోజు 56 రూపాయలు ఉన్న డాలర్ మారకం ఇవాళ 96 రూపాయలకు పోయింది. కారణాలు ఏంటి? ఇవన్నింటి గురించి జంజి స్పందించింది. ఎందుకంటే భవిష్యత్తు యువతది. ఆ యువత కంపల్సరీ పునరాలించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. వాళ్ళు జాగరూకత పడవలసిన అవసరం ఆసన్నమైంది. ఇప్పుడు జంజీల మీద మీరు చూసి